స్త్రీ శక్తి పథకాన్ని మంత్రులు, కూటమి నేతలు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం మహిళా పక్షపాతి అని కొనియాడారు. రణస్థలంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బస్సు నడిపారు. సింగపురంలో మంత్రి అచ్చెన్నాయుడు మహిళలతో కలిసి శ్రీకాకుళం వరకు బస్సులో ప్రయాణించారు. అనకాపల్లిలో హోంమంత్రి స్త్రీ శక్తి పథకానికి రైట్ చెప్పారు. కాకినాడ బస్టాండ్లో ఎంపీలు సానా సతీష్, ఉదయ్ శ్రీనివాస్ మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి పార్థసారథి బస్సులకు పచ్చజెండా ఊపారు. దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. విమర్శకుల నోళ్లు మూతపడేలా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్, జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆడబిడ్డలకు ఉచిత టికెట్లు అందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి నంది వెలుగు దాకా బస్సులో ప్రయాణించారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి గొట్టిపాటి రవి జీరో ఫేర్ టికెట్లు అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బస్టాండ్లో ఎరపతినేని, చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు పథకాన్ని ప్రారంభించారు. వినుకొండలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు డ్రైవర్లతో ముచ్చటించారు. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ బస్సులకు జెండా ఊపారు. అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మహిళలకు ఉచిత టికెట్లు అందించారు. రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో ఉచిత బస్ పథకాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించి తిరుమల రాయుడు దేవస్థానం వరకు బస్సులో ప్రయాణించారు.